ఇప్పుడు మన ఇది அடுத்த టిప్స్ ఒకటి చెప్పాను. ఇప్పుడు అంటిపండు తోల్ని చిన్న చిన్నదిగా ఇది కట్ చేసి ఇది 2 దినంగా నేను నానవేసి పెట్టింటిని. ఇది నస్స 2 దినం తాళి నస్స ఇది మరి పిడిచిదోవల పిడిచేసి ఈ నీళ్ళని ఒక కప్పు నీళ్ళంటే ఒక బకెట్ చిన్న బకెట్ నీళ్ళు పెట్టుకోండి. ఇంత 3/4 గ్లాస్ నీళ్ళు పెట్టునేసి దీన్ని నస్స వడగట్టి ఈ నీళ్ళు తన ఇట్లా ఇది చేసేసి దీన్ని అట్లనే మన వాటర్ క్యాన్లో స్ప్రే చేసి ఉడిచిడవల లేదా అట్లనే మన వాటర్ క్యాన్ లేదంటే మన చేతనే చెట్లకి చల్లి ఉడిచిడవలంట. ఈ నీళ్ళని ఎత్తి మరి వడగట్టునేసి ఈ వాటర్ క్యాన్ ఉంది చూడిండా దీంట్లో నేను ఇట్లా వాటర్ వేసి పెట్టిండాను. వాటర్ వేసి పెట్టి ఇట్లా స్ప్రే చేసి ఉడిచిట చెట్టుగా ఊటచ్చత్తుగా వాసవి. ఇప్పుడు నేను ఈ చెట్టుకంతా ఈ మరి ఇట్లా స్ప్రే చేసేస్తున్నాను. చల్లేదాని బదుగా ఈ మరి స్ప్రే చేయంగా ఇది వచ్చి నచ్చ పచ్చ పసేరుంటాను ఉంది. మనకు ఈ వేర్లంతా కూడా మీరు నీళ్ళు చల్లి తిరింటా అసలు చెట్టుగాను పూచి ఇది రాకుండా ఉన్నాయి. ఇది వచ్చి ఊట చెట్టుగా ఉన్నాయి. ఇది వెత్తల చెడిన పెట్టినాను. ఈ వెత్తల చెడిగాను మీరు ఈ మరి స్ప్రే చేసి ఉడిచితింటా వారానికి ఒక ట్రిప్ మరి స్ప్రే చేసి ఉడిచితింటా దీని వచ్చి ఓ చిన్న టానిక్ మరి. ధన్యవాదములు. జై వాసవి. ఇప్పుడు వచ్చి నేను వచ్చి స్టోన్ పెయింట్ ఒకటి చెప్పిపోయాను. ఇది వచ్చి ఈ మరి మన ఇంట్లో వచ్చి ఎంట్రన్స్లా లేదు పోర్టికోలా వచ్చినవనగా సంతోషంగా ఉండేదానికి ఈ మరి స్టోన్ పెయింట్ వేసిందాను. ఇది నేను చూడిండా స్టోన్ పెయింట్దా ఇది ఎట్లా వరంజేది అనేసి నేను చెప్పించాను. ఇప్పుడే స్టోన్ పెయింట్ కావాల్సినది ఏమేమి చెప్పాను. ఫస్ట్ ఈ స్టోన్ ఈ మరి స్టోన్ ఈ స్టోన్ ఒకటి వెనక బ్రష్ మనకు కావాల్సిన బ్రష్ వెనక పెన్సిల్ మనం యూజ్ చేసే పెన్సిల్ ఉన్నాయి ఉప్పు కాగితం ఉన్నాయి ఫ్యాబ్రిక్ పెయింట్. ఇది ఎట్లా మనం యూజ్ చేసేది అనేసి నేను చెప్పాను. ఫస్ట్ వచ్చి ఈ కళ్ళు ఈ రాయి అది స్టోన్ ఎత్తి నస్స ఈ ఉప్పు కాగితంలో ఇట్లా నస్స బ్రష్ చేస్తుంటేమిట నస్స షైనింగ్ అయిపోయి దీనిపైగా పెయింట్ కొట్టవల. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ ఎత్తి ఈ ఎల్లో కలర్ పెయింట్లా ఇట్లనే ఫుల్గా నైస్గా ఫుల్గా ఏమి ఇది లేకుండా కొట్టుని రావాల. ఇది కొట్టుని వచ్చి ఒక దినం పూరా ఎండవల ఎండితేదా ఇది నస ఉన్నాయి ఫుల్గా ఈ మరి కొట్టుని వచ్చిడవల. ఈ మరి కొట్టుని వస్తేమిట అదావది ఏమి సొట్టకుండా లేకుండా నస ప్లెయిన్గా ఈ మరి కొట్టి పెట్టిండవల. ఫస్ట్ ఈ మరి కొట్టేసి దీన్ని వచ్చి మనం వరంజవల. ఇప్పుడు ఈ మరి పెన్సిల్ తన కన్ను నోరు ఇది ఇంత ఇట్లా వరంజి పెట్టుకోవాల. వరంజేసి ఈ చిన్న మెలిస్గా ఉండదు చూడండి ఈ బ్రష్ ఎత్తి ఈ బ్రష్ తాన చిన్న మెలిస్గా ఉండదు ఈ బ్రష్ని ఎత్తి ఈ మరి ఫస్ట్ ఇది చేసుకుని ఫస్ట్ ఇట్లా కన్ను వరంజుకోవాల. ఈ మన పెన్సిల్లో వరంజిండం దాన్ని ఎత్తి ఈవెన్గా ఇట్లా మెలిస్గా పేనాల వరంజే ఇట్లా ఈ మరి బ్రష్ తాన వరంజుకోవాల. నేను ఇది కన్ను వరంజేస్తిని నోరు వరంజేస్తిని. ఇదే మరి మీనే ఈ మరి మీనే ఇది ఇంత కూడా మనం వరంచి పెట్టుకోవచ్చును. ఇది ఇట్లా వరంచేసి ఇప్పుడు ఇది కూడా నీళ్లు పోసేసి దీంట్లో ఉండేట్లను పెట్టుకోవచ్చును. మీనే నస ఇది ఎంట్రన్స్ అందంగా ఉన్నాయి. అదే మరి ఇది వచ్చి లోగా చూసేట్లు ఉన్నాయి. అట్లా మీకు లేదా ఈ మరి తొట్టి ఉంది దాని తొట్టిలో ఇట్లనే పెట్టి చెట్టు పెట్టేస్తే అదావది ఈ చెట్టు పెట్టిన దాంట్లో గ్యాప్ ఉన్నదన దానికింత ఈ మరి డెకరేషన్ చేస్తే సూపర్గా ఉన్నాయి. వాసవి. ఇప్పుడు వచ్చి అమెరిక తరసలు ఎట్లా చెప్పించేది చెప్పానే. ఇది వచ్చి కాల్వాసి సాణం ఈరంగా ఉండే సాణం. ఇది வந்து கோமியம் పెరుగు పుల్లనీరు పెరుగు. ఇది వచ్చి మలాట పున్నాకం వేసుకోవచ్చు వేపం పున్నాకం వేసుకోవచ్చును. అంటిపండు తోలు ఇది అన్నీమే దీంట్లో వేసి కలపెట్టి ఉడి కూడా. జై వాసవి. ఇప్పుడు ఈ దీంట్లో ఈ కోమియాని ఫుల్గాను 3 బాటిల్ 2 బాటిల్ ఎంత ఉంటేనో ఎత్తి ఇట్లా ఫుల్గా పోసుకోవాలి.
చూసుకుని ఈ మలాట పొన్నాకుని ఇట్లా వించముడిస్తే వేయండి, లేదా అట్లా కూడా వేస్తే అది కడిగిపోను. అనగా ఈ పెరుగుని ఫుల్గాను ఇట్లా ఎత్తిపోసి ఇది చేసుకోవాలి. అనగా ఈ అంటిపండు తోలు ఇదిని కట్ చేసి ఇదిని వేసినేసి మిగతా ఈ కోమి నేను ఫుల్గా పోసునేసి ఇది వచ్చి ఇట్లో 50 చుట్టవులా అట్లో 50 చుట్టేసి డైలీను కలపెట్టి ఉడిగల ఈ మరి ఈ గంట కాన ఎత్తి ఇట్లనే ఇట్లా ఇది వచ్చి ఇట్లనే 50 దాటి చుట్టవులా. ఇప్పుడు వచ్చి కొంచెం టైట్గా ఉంది వడానికి సరిగ్గా పోను, లేదంటే ఇది కొంచెం లైట్గా ఇట్లా డైలీను ఈ మరి కలపెట్టుతానే ఉండవులా. ఇది 21 దినమో లే 25 దినం తాలి దీన్ని ఎత్తి మనం చెట్టులు ఎత్తి స్ప్రే చేయాల. వాసవి ఇప్పుడు ఇది కడపెట్టిన ఉండగా కరుంబు చక్కెర అని చెప్తారు, ఇలాంటి నాటు చక్కెర ఉంది చూడిదా, అది 1/2 కిలో వేసి దానిను ఈ మరి ఇట్లా కలపెడతా ఉండవల. ఇది అన్నీమే కరంచిపోను మలాటకి పున్నాకే ఈ ఆవు పేడ అంతమే కరంచేసి ఇప్పుడు ఇంత అలవు ఉంటా దీనికి 4 పంగు నీళ్ళు పోసి దీన్ని పూరా వడగట్టిడవల. 4 పంగు నీళ్ళని పోసి దాన్ని కలపెట్టి ఉడిచి చెట్టుకి చల్లవల. దాన్ని జై వాసవి ఈ మరి క్యాన్ల ఇప్పుడు వైట్కి ఆ 4 నీళ్ళని ఎత్తి వంచేసి ఈ మరి చెట్టుకంతా పైగట్లా స్ప్రే చేసి ఉడిస్తుంట చెట్టును నస పచ్చగా ఉన్నాయి అంతాను ఉన్నాయి. ఇది వచ్చి ఇది లెమన్ గ్రాస్ చెట్టు, ఇది వచ్చి టీకి అంతా దాన్ని 2 ఎలా కట్ చేసి నసికి వేయవల. ఇది వచ్చి మనీ ప్లాంట్, ఇది వచ్చి மறிக்கொழுந்து அதாவது பூக்கு பெட்டி மல்லிகைப்பூ முல்லைப்பூ అంతా కట్టేందన ఆ చెట్టు ఇదిరా వచ్చిన వాస్తు చెట్టున్నారు, ఓరు వచ్చి దిష్టి చెట్టున్నారు. నేను మా ఇంటికాడ ముందిరికాల పెట్టిండాను. జై వాసవి ఇది వచ్చి అవరకాయ చెట్టు ఫుల్గాను పైగా పోతుంది. దాని కింద ఇది వచ్చి ఈ చెట్టు ఇది వచ్చి సామంతి చెట్టు, ఇది ఎల్లో కలర్ సామంతి పూచు, ఇది ఇడ్లీ పువ్వు. ఇది ఈ మరి అంతాను ఎవాళ సాయంత్రం నీళ్ళు పోయి వచ్చింది తెల్లవారు. ఇది వచ్చి ఇది మునక్కీర, అదావదు తొట్టిలో పెట్టి ఇది మనకు కావాలన్నప్పుడు కొంచెం కొంచెంగా పీకుని కొంచెం కొంచెం ఎత్తుగా వచ్చింది. మరంగానో యూజ్ చేయకలేదు, ఈ మరి తొట్టిలో పెట్టిన మన ఎత్తి. ఇప్పుడు వచ్చి నేను ఇది పున్నాకు పెట్టి ఒక కరైసలు చెప్పించాను, పున్నాకు కరైసలు. ఇది వచ్చి మలాట పున్నాకు. దీన్ని మనం ఒక బకెట్ నీళ్ళను దీంట్లోనే ఇట్లా వేసి ఊర వేయవల. ఓ 2 నాள் అట్లనే ఊరుతూ ఉండవల. డైలీ కొంచెం కొంచెం అట్నే కలపెడతానే ఉండవల. ఇది వచ్చి మన ఇంట్లో పేడ ఆ మరి చిక్కగండ ఉండే వాళ్ళకి ఈ మరి ఇది వచ్చి మలాట పున్నాకు అని చెప్తారు. ఇది తీసి ఒక 150 గ్రామ్ మన చెట్టు ఎంత అలవు ఉందో అంత అలవు కావాల్సింది ఈ మరి నానవేసి పెట్టుకోవాల. ఈ మరి నానవేసి పెట్టేసి దీన్ని 2 దిన ఎత్తిన ఊరవల. నేను ఆడుత వీడియో ఈ మలాట పున్నాకు చుంచి తిని చూడిందా, ఇది నస్స ఇట్లా ఫుల్గా కరంజిపాయ. దీన్ని ఇట్లా ఎత్తి వడగట్టుకోవాల, ఫిల్టర్ చేసుకోవాల. ఈ మరి ఫుల్గా ఫిల్టర్ చేసి ఇప్పుడు ఒక వాలి మలాటపు నాకు నీళ్ళు ఉండేనంట. ఈ మరి 4 మడంగు నీళ్ళు దీంతో కలపెట్టుకోవాల. ఇప్పుడు ఈ మరి కొంచెం ఈ కలర్లో ఉన్నాయి. దీంట్లో మలాట పున్నాకు నీటి ఈ వేరుతోడ ఇట్లనే పొయ్యవల. ఇది చూడింటే నస్స చిగురు వస్తుంది. ఈ రోజా చెట్టు పక్కనే ఇది మళ్ళీ చెట్టు మేము వెట్టి ఉడి చేస్తే
దాన్ని తిప్పిను తులుతూ వచ్చింది చూడిండ అన్నాడు కవిదాక అడిగిరి చూడిండ ఎట్లా తులుతునుంది వెట్టవలట్లా ఈ మరి అడి వేరుని ఉడిచేసి ఈ మరిలా ఇది చేస్తా ఇది మరుదాని చెట్టు తులుతు వాసవి నేను ఆనాడు దీపావళికి చుంచి తించుడిండా ఆ చెట్టు ఓరి గిఫ్ట్ ఇచ్చేస్తిని ఇది నేనుగా చేస్తిని ఈ చెట్టును ఇది మరి ఇది వేస్టేజ్ కప్పుల చేసేది ఇది మన చెట్టుకు వచ్చేసి మీతో చుంచుడిండా దాంట్లో మరి వరంచి నెయ్యి మరి పెట్టి ఇది వచ్చి ఓ దిష్టి కాను ఉండేట్లా ఇది వచ్చి మంజా కరసలంగని ఇది మాకు ఇంట్లో తావులేదు అనేసి మిగతా హ్యాంగింగ్ వాల్ మరి గోడలు వచ్చేసి ఈ మరి పెట్టేసి తిని ఇదిను అన్నీ చెట్టు ఫుల్గానే ఇట్లనే ఇది అవుతానే వచ్చింది ఇదిను రెడ్ కలర్లో పూలు పుచ్చుతుంది